హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడేటటువంటి ఈనాడు మరియు సాక్షి న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదర్శ గ్రామాల గురించి. మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మద్ నగర్ జిల్లాలో శివరే బజార్ సర్పంచ్గా ఎన్నికైనటువంటి పొప్పట్రావ్ పవార్ అనేటటువంటి ఆయన తన గ్రామాన్ని దేశమంతట్లో ఆదర్శంగా నిలపడం జరిగిందనమాట. అందులో జల సంరక్షణ కార్యక్రమాలని చేపట్టి నీటి కొరతను అధిగమించి పాడి పంటల్ని అభివృద్ధి చేసి దేశంలోనే అత్యధిక కోటీశ్వర్లు ఉన్నటువంటి గ్రామంగా ఖ్యాతి గడించడం జరిగిందనమాట. ఇదే కోవకి తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గంగదేవిపల్లి అన్నటువంటిది కూడా ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఇందులో నీటి నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి వాటి కమిటీల్ని ఏర్పాటు చేసుకుని సమర్థమైనటువంటి భాగస్వామ్యంతో ప్రజలే నిజమైనటువంటి నిర్ణాయక విధాతలుగా రూపొందించి ఆదర్శ గ్రామంగా ఇది కీర్తి గడించింది. ఇదే తరహాలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పున్సారి అనేటటువంటి గ్రామం కూడా వైఫై సౌకర్యం, సీసీటీవీ కెమెరాలు, పాఠశాలల్లో ఏసీ రూమ్స్ లాంటివి కల్పించి ఆదర్శ గ్రామంగా పేరు పొందింది. ఇలా మన భారతదేశంలో చాలా ఆదర్శ గ్రామాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్రామీణాభివృద్ధిని చేపట్టడం ద్వారా గ్రామాల్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 పథకాల పేర్లు తెలుపండి. కేంద్ర ప్రభుత్వం ఏమేం పథకాలను తీసుకొచ్చింది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేసి, అలాగే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనేసి ఇలాంటి పథకాల అమలుతో గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలి అనేసి ప్రభుత్వం సంకల్పించడం జరిగింది. ప్రభుత్వంతో పాటు ప్రజలు, కార్యాచరణ కమిటీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఇలా అందరూ కలిసి సమిష్టిగా సంకల్పిస్తేనే స్వయం సమృద్ధ గ్రామాలు అనేది నిర్మితమవుతాయి. దీనికోసం స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులకి నాయకత్వ లక్షణాలు, భావ్య వ్యక్తీకరణ నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, సానుకూల దృక్పథం, అలాగే ప్రజా భాగస్వామ్య నిర్మాణం, నిర్ణయాధికారం లాంటి అంశాల మీద శిక్షణనివ్వాలి. ప్రజల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచుతూ ప్రజాప్రతినిధులకు శిక్షణనిస్తూ ఉత్తమ ఆదర్శ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ ఒక రకమైనటువంటి పోటీ వాతావరణాన్ని కనుక సృష్టిస్తే మరిన్ని ఆదర్శ గ్రామాలు అనేవి నెలకొంటాయి. ఇవాళ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్లో రాజకీయం గురించి అనమాట. కానీ మనకి దీని గురించి జస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం దీన్ని నేర్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి? రీసెంట్గా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్లమెంట్ని ఉన్నపలంగా రద్దు చేసి తిరిగి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అనేసి ప్రకటించారనమాట. దాంతో అక్కడ రాజ్యాంగ విరుద్ధం ఇది. 2015లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ని అర్ధాంతరంగా రద్దు చేయొచ్చు అన్నటువంటి వెసులుబాటు అనేది లేదు. కాబట్టి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అనేసి అక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏం ఇంపార్టెంట్? భారతదేశానికి మరియు నేపాల్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏమిటి అంటే ఏమేం వివాదాలు ఉన్నాయండి? రీసెంట్గా నేపాల్ అన్నది ఒక కొత్త పొలిటికల్ మ్యాప్ని తీసుకొచ్చి అందులో కాలాపాని, లింపియాదురా, అలాగే ఉత్తరాఖండ్ యొక్క లిపులేక్ వీటన్నింటినీ మా టెరిటరీ, నేపాల్ యొక్క టెరిటరీ అనేసి చెప్పుకోవటం జరిగింది. అంతేకాకుండా బీహార్లో ఉన్నటువంటి వెస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సుస్తా అనేటటువంటి ఏరియాని కూడా ఈ కొత్త మ్యాప్లో నేపాల్ టెరిటరీగా గుర్తించడం జరిగిందనమాట. ఈ రెండింటి మీద నేపాల్కి మరియు భారతదేశానికి సరిహద్దు వివాదాలు అనేవి ఉన్నాయి. కాలాపాని రీజియన్కి సంబంధించి కాళీ రివర్ అన్నది ఇండియాకి మరియు నేపాల్కి మధ్య బార్డర్గా ఉంది. దీనికి సంబంధించి నేపాల్ మరియు బ్రిటిష్ ఇండియా ఇవి రెండింటికి 1816వ సంవత్సరంలో ఆంగ్లో నేపాలీస్ వార్ అనేది జరిగిన తర్వాత ట్రీటీ ఆఫ్ సుగాలి అన్నటువంటి దాని మీద సైన్ చేయటం జరిగిందనమాట. ఇందులో కాళీ రివర్ని నేపాల్ యొక్క వెస్టర్న్ బౌండరీగా మన ఇండియాతో నేపాల్కి వెస్టర్న్ బౌండరీగా కాళీ రివర్ని లొకేట్ చేయటం జరిగింది. అయితే కాళీ రివర్ యొక్క సోర్స్కి సంబంధించి డిస్క్రిపెన్సీస్ రావటం వల్ల ఇండియాకి నేపాల్కి మధ్య బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఎలాగా? ఇప్పుడు మన ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇలా ఉంటే బార్డర్ ఇది నేపాల్కి సంబంధించింది అనమాట. నేపాల్ ఏమంటుంది? కాళీ రివర్ అన్నది ఇక్కడ కాదు, ఇక్కడ ఇది లొకేట్ అయ్యి ఉంది, ఇక్కడ నుంచి దీని అరిజిన్ అనేది ఉంది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెరిటరీ ఏదైతే ఉందో ఇది కూడా మాదే అనేసి నేపాల్ చెప్తుంది. కాదు, ఇది మా ఇండియాలో భాగం, ఉత్తరాఖండ్లోది భాగం అనేసి మన ఇండియా అంటుందన్నమాట. అలాగే సుస్తా రీజియన్ ఏంటి? గండక్ రివర్ ఏదైతే ఉందో అది తన కోర్స్ని ఈ సుస్తా ఏరియాలో తన యొక్క కోర్స్ని చేంజ్ చేసుకుంటుందన్నమాట. సుస్తా అన్నది గండక్ రివర్ యొక్క బ్యాంక్లో లొకేట్ అయ్యి ఉంది. దీన్ని నేపాల్లో నారాయణి రివర్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. ఇది బీహార్లోని పాట్నా దగ్గర గంగాతో కలుస్తుంది.
ఈ రీజియన్స్ ఇండియాకి మరియు నేపాల్కి మధ్య ఇప్పటికీ సరిహద్దు వివాదాలుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశంలో ఉన్నటువంటి గ్రామీణ స్థానిక సంస్థలకి బేసిక్ గ్రాంట్ల కింద కేంద్ర ప్రభుత్వం అన్నది మొత్తం 12,315.5 కోట్ల రూపాయలని విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో వాయిదా కింద ఈ గ్రాంట్లను విడుదల చేయటం జరిగింది. తొలి విడత వినియోగ ధ్రువపత్రాలు సమర్పించినటువంటి 18 రాష్ట్రాలకు మాత్రమే ఈ రెండో విడత గ్రాంట్లను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3,137.03 కోట్లు, తెలంగాణకి 1,385.25 కోట్లు వచ్చాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఇలా అడగచ్చు. దేశంలోని గ్రామీణ సంస్థలకి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం రెండవ విడతగా ఆంధ్ర మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయలని విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్కి 3,137.03 కోట్ల రూపాయలని, అలాగే టీఎస్కి 1,385.25 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బహుళజాతి ఔషధ సంస్థ అయినటువంటి జిఎస్కే, అలాగే ఆరోగ్య సేవల రంగంలోని స్వచ్ఛంద సంస్థ అయినటువంటి పాత్, ఈ రెండింటితో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అన్నది నూతన మలేరియా టీకా తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ జిఎస్కే ఔషధ సంస్థ ప్లాస్మోడియం ఫాల్సిఫారం మలేరియా టీకాని 30 ఏళ్ల క్రితమే ఆవిష్కరించింది. ఎంవిఐపి అంటే మలేరియా వ్యాక్సిన్ అమలు పథకం లేదా మలేరియా వ్యాక్సిన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. దీని కింద స్వచ్ఛంద సంస్థ అయినటువంటి పాత్తో కలిసి 2001 సంవత్సరం నుంచి ఘనా, కెన్యా, మలావి దేశాల్లో ప్రయోగాత్మకంగా టీకాల్ని ఇస్తోంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా శాస్త్ర సాంకేతిక సహకారాన్ని అందజేస్తోంది. అలాంటి మలేరియా టీకాని 1.5 కోట్ల డోసుల మేరకి సరఫరా చేయాలి అనేటటువంటి లక్ష్యంతో భారత్ బయోటెక్తో తయారీ ఒప్పందాన్ని జిఎస్కే అనేది కుదుర్చుకుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత్ బయోటెక్ ఇటీవల ఏ సంస్థలతో నూతన మలేరియా టీకా తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ సంస్థలతో? జిఎస్కే అలాగే పాత్, ఈ రెండింటితో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అన్నది నూతన మలేరియా టీకా తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్లో జీవశాస్త్రాల యొక్క పరిశోధనా పత్రాలు ప్రచురించేటటువంటి వెబ్సైట్ అయినటువంటి BioRxiv అన్నటువంటిది కోవాక్సిన్తో యూకే రకం కొత్త కోవిడ్ వైరస్ని కూడా కట్టడి చేయొచ్చు అనేసి చెప్పటం జరిగిందనమాట. ఇందులో భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దీంట్లో ఒక వ్యాసంలో రాయటం జరిగింది. వుహాన్లో వచ్చినటువంటి కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో దాంతో పోలిస్తే యూకే రకం వైరస్కి 70% అధిక వేగంతో విస్తరించేటటువంటి సామర్థ్యం అనేది ఉంది. దీనివల్ల చాలా ఐరోపా దేశాల్లో కేసుల సంఖ్య, మరణాలు అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసినటువంటి కోవాక్సిన్ టీకాకి ఈ కొత్త యూకే రకం కోవిడ్ వైరస్ని కట్టడి చేసేటటువంటి సామర్థ్యం అనేది ఉంది అనేసి ఇందులో ప్రచురించడం జరిగిందనమాట. దానికి సంబంధించి క్వశ్చన్ ఇలా అడగచ్చు. BioRxiv వెబ్సైట్లో ప్రచురించినటువంటి పరిశోధనా పత్రంలో ఏ రకం టీకా యూకే రకం కోవిడ్ వైరస్ని కూడా కట్టడి చేస్తుంది అనేసి చెప్పటం జరిగింది. ఏ టీకా అండి? కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ని ఎవరు తయారు చేశారు? భారత్ బయోటెక్ అన్నటువంటి తయారు చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అన్నది ఈ కోవాక్సిన్ టీకాని అభివృద్ధి చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసినటువంటి గ్లోబల్ 500 2021కి సంబంధించినటువంటి నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత విలువైనటువంటి 3వ ఐటీ బ్రాండ్గా టీసీఎస్ అనేది అవతరించింది. అత్యంత వేగంగా ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అనేది కూడా అభివృద్ధి చెందుతోంది అనేసి చెప్పటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి టాప్ 10 సంస్థల్లో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, టీసీఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసినటువంటి గ్లోబల్ 500 2021 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత విలువైనటువంటి ఐటీ బ్రాండ్ ఏది అనేసి అడుగుతున్నారు. అత్యంత విలువైనటువంటి ఐటీ బ్రాండ్ ఏది? అసెంచర్ అనేది 2021కి గాను గ్లోబల్ 500 నివేదికలో అత్యంత విలువైనటువంటి ఐటీ బ్రాండ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్కి మరొక 3 రఫేల్ విమానాలు రాబోతూ ఉన్నాయి. ఫ్రాన్స్ నుంచి ఈ యుద్ధ విహంగాలు బయలుదేరాయి అనేసి చెప్తూ ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. రఫేల్ యుద్ధ విమానాల్ని భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది? ఏ దేశం? ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోంది. మొత్తం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలని భారత్ కొనుగోలు చేస్తుంది?
మొత్తం 36 యుద్ధ విమానాల్ని 36 రఫేల్ యుద్ధ విమానాల్ని భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోంది. దీనికోసం మొత్తం 59,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం జరిగిన తర్వాత గత సంవత్సరం జూలైలో మొదటి దఫా 5 రఫేల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ అందించటం జరిగింది. 2020 నవంబర్లో మరొక 3 యుద్ధ విమానాలని ఎగుమతి చేసింది. ప్రస్తుతం మరొక 3 యుద్ధ విమానాలని అందించబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాలో జాతీయ అహంకార వాదానికి ముగింపు పలికేలాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 4 కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్తో బైడెన్ తొలిసారిగా ఫోన్లో చర్చలు జరపడం జరిగిందనమాట. దీనికి సంబంధించి అమెరికాతో కుదుర్చుకున్నటువంటి న్యూ స్టార్ట్ అణ్వాయుధ ఒప్పందాన్ని మరొక 5 ఏళ్లు రష్యా అనేది పొడిగించింది. 2010వ సంవత్సరంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఈ న్యూ స్టార్ట్ అనేటటువంటి ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాల యొక్క అణ్వస్త్రాల మోహరింపు అనేది 1550కి మించకూడదు. ఈ ఒప్పందం అనేది ఈ సంవత్సరం ఫిబ్రవరి 5తో ముగియబోతూ ఉంటే దీనిని మరొక 5 ఏళ్లు రష్యా పొడిగించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? అమెరికాతో కుదుర్చుకున్నటువంటి న్యూ స్టార్ట్ ఒప్పందాన్ని రష్యా ఎన్నేళ్ల పాటు పొడిగించింది అంటే 5 సంవత్సరాల పాటు పొడిగించింది. 2010వ సంవత్సరంలో ఈ ఒప్పందం అనేది కుదిరింది. దీని ప్రకారం 2 దేశాల అణ్వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఈ అణ్వస్త్రాల మోహరింపు అనేది 1550కి మించకూడదు అన్నది దీని కింద ఉన్నటువంటి ఒప్పందం అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల ఇండోనేషియాలో ఉన్నటువంటి మెరాపి అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఈ మెరాపి అన్నటువంటి అగ్నిపర్వతం ఒక స్ట్రాటో వాల్కనో అనమాట. స్ట్రాటో అంటే ఏంటండి? స్ట్రాటో అంటే లేయర్స్ అనేసి, ఈ లేయర్స్తో ఫామ్ అయినటువంటి లేయర్స్గా ఫామ్ అయినటువంటి అగ్నిపర్వతం కాబట్టి దీన్ని స్ట్రాటో అగ్నిపర్వతం అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఒక శంఖాకార అగ్నిపర్వతం అనమాట. ఈ స్ట్రాటో వాల్కనోస్ అనేవి డేంజరస్ అనమాట. దీని నుంచి అప్పుడప్పుడు డెడ్లీ పైరోక్లాస్టిక్ మెటీరియల్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా టాక్సిక్ గ్యాసెస్ కూడా వీటి నుంచి బయటకు వస్తాయి ఒక్కొక్కసారి. ఇండోనేషియా అన్నది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ చుట్టూ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అలాగే అగ్నిపర్వతాలు వస్తూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఎర్త్క్వేక్స్ వచ్చేటటువంటి ప్రాంతం కూడా ఇండోనేషియా అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఒక్క మౌంట్ మెరాపి మాత్రమే కాదు, క్రకటోవా ఐలాండ్స్ అనేసి, సమేరు అగ్నిపర్వతం, మౌంట్ సినాబర్గ్, మౌంట్ బ్రానో, మౌంట్ లావు, ఇలా చాలా అగ్నిపర్వతాలు ఇక్కడ ఇండోనేషియాలో బద్దలవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఇండోనేషియాలో బద్దలైనటువంటి క్రియాశీల అగ్నిపర్వతం ఏది అన్నప్పుడు మెరాపి అగ్నిపర్వతం. ఈ మెరాపి అగ్నిపర్వతం అన్నది ఇటీవల బద్దలైంది. మొత్తం లావా, వేడి వాయువులతో కూడినటువంటి ధూళి మేఘం పర్వతం వాలులో దాదాపు 3000 మీటర్లు అంటే 10,000 అడుగుల దిగువకి, ఇక్కడ చూడండి కనపడుతుంది కదా, 10,000 అడుగుల దిగువకు వ్యాపించింది. అంతేకాకుండా ఈ మెరాపి అగ్నిపర్వతం పేలిన సమయంలో వెలువడినటువంటి శబ్దాలు సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది నిన్నటి ఆర్టికల్స్లో కూడా చదువుకున్నామండి. తెలంగాణ వేతన సవరణ సంఘం PRC అనేసి అంటాము. ఈ PRC అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 7.5% ఫిట్మెంట్ని ఇవ్వాలి అనేసి ప్రతిపాదించింది. అంతేకాకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పొడిగించాలి అనేసి సిఫారసులు చేయటం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు ఇంత తక్కువ ఫిట్మెంట్ శాతం అయితే మాకు అక్కర్లేదు అనేసి నిరసనలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? తెలంగాణ వేతన సవరణ సంఘం PRC అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత శాతం ఫిట్మెంట్ని ఇవ్వాలని ప్రతిపాదించింది? 7.5% ఫిట్మెంట్ని ఇవ్వాలి అనేసి ప్రతిపాదించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిమాలయాల శ్రేణి పంగార్చిల్లా పర్వతారోహణకి తెలంగాణ నుంచి ఎంపికైనటువంటి 28 మందికి బృంద నాయకురాలిగా ఆదివాసీ మహిళ ఎంపిక అవ్వటం జరిగింది. కొమరంభీం జిల్లా భీమన్గొంది గ్రామానికి చెందినటువంటి అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మడావి కన్నీబాయి ఈవిడిని ఎంపిక చేయటం జరిగింది. దేశ చరిత్రలోనే హిమాలయాల పర్వతారోహణకి ఒక ఆదివాసీ మహిళ ఎంపిక అవ్వటం ఇదే తొలిసారి అనేసి చెప్పటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? హిమాలయాల శ్రేణి పర్వతారోహణకి తెలంగాణ నుంచి ఎంపికైనటువంటి 28 మందికి బృంద నాయకురాలిగా ఎంపికైనటువంటి ఆదివాసీ మహిళ ఎవరు అని అడిగినప్పుడు మడావి కన్నీబాయి అనేది మన సమాధానం అవుతుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతిని ఆరాధిస్తూ ఆదివాసీల ఆచారాలని కాపాడుతూ వాటిని భావితరాలకు అందించేటటువంటి గుస్సాడి నృత్య కళాకారుడైనటువంటి కనకరాజు ఈయన ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. గుస్సాడి నృత్యం అనేది గోండ్ల యొక్క ఆచారంలో ప్రధానమైనదనమాట. ఈ నృత్యాన్ని గుస్సాడి వేషధారణతో ప్రదర్శించి ప్రజల్ని అలరిస్తూ ఉంటారు. పూర్తి ఆదివాసీ నృత్యమైనటువంటి గుస్సాడిని అడవుల్లో నుంచి రాష్ట్రాల రాజధానులకి, దాని ద్వారా దేశ రాజధానికి కూడా మార్చి ఢిల్లీలో కూడా ప్రదర్శనలు చేపట్టడం జరిగిందనమాట. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి గిరిజన కళా బృందాల్లో గుస్సాడి వేషంలో ఈయన కనకరాజు ఎవరైతే ఉన్నారో ఈయన తప్పనిసరిగా ఉండేవారనమాట. ఈయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వరకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈయన కృషి పట్టుదలని గుర్తించి పద్మశ్రీ ఇవ్వటం ఆదివాసీ సమాజానికి ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నాము అనేసి ఆదివాసీలు చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఇటీవల ఏ గుస్సాడి నృత్య కళాకారుణ్ణి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు? ఎవరు? కనకరాజు అనేటటువంటి ఆయన అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జనరిక్ మందుల వినియోగం మీద ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకి చెప్పటం జరిగిందనమాట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కడప, చిత్తూరు జిల్లా మీదుగా నిర్మించేటటువంటి నూతన బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా అడిగి తెలుసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరిశోధన పథకం గురించి వివరించండి. ఈ పథకాన్ని 2008వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అన్నది ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకం కింద ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ని సెటప్ చేయటం జరుగుతుందన్నమాట మన కంట్రీ వైడ్గా. దాని ద్వారా హెల్త్ కేర్కి సంబంధించి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం ఈ జన్ ఔషధి కేంద్రాస్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ జన్ ఔషధి కేంద్రాస్లో జనరిక్ మెడిసిన్స్ని 50 నుంచి 90% తక్కువ ప్రైజెస్లో, అంటే మార్కెట్ ప్రైజెస్కి పోలిస్తే, బ్రాండెడ్ మెడిసిన్స్ యొక్క మార్కెట్ ప్రైజెస్తో పోలిస్తే 50 నుంచి 90% తక్కువ ప్రైసెస్కే జనరిక్ మెడిసిన్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పథకం కింద ఏవైతే హై ప్రైజెస్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఉంటాయో అవి హై క్వాలిటీని కలిగి ఉండవు అన్నటువంటి అవగాహనని ప్రజల్లోకి తీసుకొని రావటం, అలాగే జనరిక్ మెడిసిన్స్ మీద అవగాహనని కల్పించటం, ప్రజలకు అవగాహనను కల్పించటం, జనరిక్ మెడిసిన్స్కి మన మెడికల్ ప్రాక్టీషనర్స్ ద్వారా డిమాండ్ని క్రియేట్ చేయటం, వీటన్నింటి కోసం ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధ పరియోజనని తీసుకురావటం జరిగింది. రైల్వేస్ కూడా ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన PMBJP అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ పథకం కింద రైల్వేస్ కూడా జన్ ఔషధి కేంద్రాస్ని రైల్వే స్టేషన్స్లో ఓపెన్ చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా జనరిక్ మెడిసిన్స్ని రైల్వే స్టేషన్స్లో జనరిక్ మెడిసిన్స్ని అవైలబుల్గా ఉంచితే దాని ద్వారా యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అనేది ఎసెన్షియల్ మెడిసిన్స్ మీద పెరుగుతుంది. అంతేకాకుండా కస్టమర్స్ యొక్క కన్వీనియన్స్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వీటిని రైల్వేస్ మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, జనరిక్ మెడిసిన్స్ని రైల్వే స్టేషన్స్లో అమ్మటానికి పర్మిషన్ ఇస్తాము అనేసి చెప్పటం జరిగిందనమాట. అంతేకాకుండా జన్ ఔషధి సుగమ్ అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా జన్ ఔషధి కేంద్రాస్ మన దగ్గర ఎక్కడ దగ్గరలో ఉన్నాయి అన్నటువంటి లొకేషన్ని చూపిస్తుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాలో ప్రస్తుతం ఉన్నటువంటి 50 రాష్ట్రాలతో పాటు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీని 51వ రాష్ట్రంగా మార్చడానికి గాను సెనేట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లును DC అడ్మిషన్స్ యాక్ట్ అనేసి కూడా పిలుస్తారు. సెనేట్లో ఇది గనక ఆమోదం పొందితే వాషింగ్టన్ DC కూడా పూర్తి స్థాయి కొత్త రాష్ట్రంగా మారుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? అమెరికా యొక్క 51వ రాష్ట్రంగా ఏ నగరాన్ని మార్చడానికి ఇటీవల సెనేట్లో బిల్లును ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ ఏంటి? వాషింగ్టన్ DC. ఇవాల్టి లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం 2020ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఉన్నత చదువులు స్టూడెంట్ సెంట్రిక్గా సాగేలాగా చర్యల్ని చేపడుతోంది. విద్యార్థులు వాళ్ళ యొక్క ఇష్టానుసారం ఉన్నత చదువుల యొక్క అభ్యసనానికి సంబంధించి
ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏ కోర్స్ అయినా చదువుకునేందుకు వారికి వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించినటువంటి క్రెడిట్ బదిలీల కోసం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేటటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని యూజీసీ అనేది తీసుకొచ్చింది. ఇందులో కేవలం అర్హత ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే ఖాతాలు తీసుకోవటానికి అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించినటువంటి క్రెడిట్ బదిలీల కోసం యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది? ఏ కార్యక్రమాన్ని ఏబీసీ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి యువతకు ఉపాధికి సంబంధించినటువంటి డేటాను అందించడానికి ఉద్యమ్ సారథి యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021 జనవరి 24న ఉత్తరప్రదేశ్ 71వ రాష్ట్ర ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా ఈ ఉద్యమ సారథి అనేటటువంటి యాప్ని ప్రారంభించడం జరిగింది. స్వయం ఉపాధి అవకాశాలని అన్వేషించడం కోసం యువతకి సహాయపడటానికి వీలుగా ఈ ఉద్యమ సారథి అనేటటువంటి యాప్ని ప్రారంభించారు. ఈ అప్లికేషన్ ద్వారా స్వయం ఉపాధి మరియు ఉద్యోగ పరిశ్రమకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఒకే క్లిక్తో దీంట్లో అందిస్తారనమాట. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారత సమాఖ్యను సహకార సమాఖ్యవాదానికి ఉదాహరణగా అభివర్ణించింది ఎవరు? అంటే మన ఇండియన్ ఫెడరలిజంని కోఆపరేటివ్ ఫెడరలిజంగా అభివర్ణించింది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.